జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్ యుఎస్ లలో T20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని ఐసీసీ నిన్ననే ప్రకటించింది. భారత్ ఆడబోయే లీగ్ మ్యాచ్లన్నీ కూడా యుఎస్ లోనే జరగనున్నాయి. అయితే భారత్ లో ఆడే మ్యాచ్లు మాత్రమే అమెరికాలో ఎందుకు జరుగుతాయి? భారత మ్యాచ్లను వెస్టిండీస్ లో కాకుండా యుఎస్ఏ లో ఎందుకు పెట్టారనే పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండడంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయమే అభిమానులకి ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే న్యూయార్క్ లో జరిగే భారత పాకిస్తాన్ మ్యాచ్ పిచ్చి కాస్త ఆందోళనకరంగా ఉంది. న్యూయార్క్ స్టేడియం ఇంకా నిర్మించలేదని తెలుస్తుంది. చూడడానికి చుట్టూ చెట్లు పుట్టలతో దారుణంగా ఉంది. గ్రౌండ్ చూడడానికి గిల్లీ స్టేడియంలో కూడా లేకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. జూన్ 9వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఈ గ్రౌండ్ లోనే జరుగుతుండటంతో ఇప్పుడు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రౌండ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. T20 వరల్డ్ కప్ కోసం మరో 5 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ స్టేడియం ఎప్పటికి నిర్మితమవుతుందో ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే లేదు. ఇదే విషయం ఇప్పుడు అభిమానులు కలవరపడుతున్నారు. వరల్డ్ కప్ కల్లా స్టేడియం రెడీ కాకుంటే అభిమానులు మొత్తం నిలబడే చూడాల్సి ఉంటుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్. అదే కాదు, మరో 2 మ్యాచ్లు కూడా ఇదే స్టేడియంలో జరగనున్నాయి. మరి చివరి నిమిషంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.